హాయ్ అండి. ఈరోజైతే చుక్క కూర మటన్ వండుతున్నా. ఫస్ట్ భగవాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం సాజీరా వేసుకొని ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. ఇప్పుడు మటన్ వేయాలి. పావు కేజీ మటన్కు 2 కట్టల చుక్క కూర అయితే తీసుకోవాలి. మటన్ కొద్దిసేపు ఉడకనివ్వాలి. మటన్ అయితే కొద్దిసేపు ఉడికించుకొని ఇప్పుడైతే 1 టమాటా అయితే వేసుకోవాలి. టమాటా వేసి కలిపి ఉడికించుకోవాలి. మళ్ళీ మటన్ అయితే కొద్దిగా ఇట్లా ఉడికిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. సాల్ట్, కారం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు పెట్టాలి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడైతే మగ్గిపోయింది. వాటర్ అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చుక్క కూర వేసుకోవాలి. 2 కట్టలు చుక్క కూర. పావు కిలో మటన్కి 2 కట్టలు చుక్క కూర. ఇప్పుడు చుక్క కూర వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడైతే మధ్యలో ఇట్లా కలుపుతుండాలి. ఒకసారి అయితే కలుపుకొని కొంచెం ఉడకాలండి. ఇప్పుడైతే మటన్ ఉడికిపోయింది. గరం మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా, ధనియాల పొడి 1 టీ స్పూను వేసుకొని మంచిగా కలుపుకోవాలా. కలిపి 1 నిమిషము ఉడికించాలి మసాలా పట్టుకునేంత వరకు. మటన్ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకోవాలి.
పొయ్యి బంద్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నా. బాగుంది, సూపర్ వచ్చిందండి. టేస్ట్ అయితే బాగుంది.